ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అయినో మీలో చాలామంది రీసెంట్గా ఎక్స్పోజ్ అయిన చైనాకు సంబంధించిన వీడియో చేయమని అడుగుతున్నారు. చైనా గురించి స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు. ఆ దేశంలో ఎటువంటి డెమోక్రసీ లేదు, ప్రజలకు ఫ్రీడమ్ ఉండదు. చైనా ఆల్వేస్ వాళ్ళు ప్రపంచానికి ఏమి చూపాలి అనుకుంటారో అది మాత్రమే చూపిస్తారు. అదే మన దేశంలో అందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి మన అన్ని వీడియోస్ వరల్డ్ వైడ్గా వైరల్ అవుతాయి. మన దేశంలో దాయడానికి ఏమీ ఉండదు. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలోని చెడ్డ విషయాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతాయి. మన దేశం గురించి కూడా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రపంచానికి తెలియదు. దురదృష్టం ఏమిటంటే మన దేశంలోని ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మన దేశాన్ని గొప్పగా చూపాలి అనుకోరు. అదే దేశాన్ని క్రిటిసైజ్ చేసే విషయాలకు వస్తే ముందుకు వచ్చి సొంత దేశాన్ని తిడుతూ ఉంటారు. ఇప్పుడు చైనా ఎక్స్పోజ్ అయితే చాలామంది మన ఇండియన్ యూట్యూబర్లు, ట్రావెల్ యూట్యూబర్లు, ఈవెన్ తెలుగు యూట్యూబర్లు కూడా చైనాని డిఫెండ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు. అండ్ చైనా వీడియోస్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు. చైనాలో కుల వ్యవస్థ లేదు, జాతి వ్యవస్థ లేదు అంటూ మాట్లాడుతున్నారు. అన్నీ అబద్ధాలు. చైనాలో నిజంగానే వివక్ష ఉంది. చైనాలో నిజంగానే పేదరికం ఉంది. చైనాలో ఇదిగో ఇలాంటి నిరుపేద ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. మనకు బయట మెరుస్తున్న బిల్డింగ్స్, అడ్వాన్స్ మెట్రో రైళ్లు చూపిస్తారు. ఎస్, చైనాలో ఈ డెవలప్మెంట్ కూడా జరిగింది. దాంతోపాటు చైనాలో వరస్ట్ కండిషన్ని ఫేస్ చేస్తున్న ప్రజలు కూడా కోట్లలో ఉన్నారు. కానీ దాన్ని చైనా కంప్లీట్గా సెన్సార్ చేస్తుంది, మన ఇండియా చేయదు. అందుకే ఇప్పుడు చైనా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఇండియాను రివర్స్లో టార్గెట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, ఈవెన్ మన ఇండియాలో ఉన్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కొనేసి వాళ్ళ ద్వారానే ఇండియాను టార్గెట్ చేస్తుంది. అందుకే అంటారు మనకు బయట నుంచి శత్రువులు అవసరం లేదు. మన దేశంలోనే చాలామంది యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అది కూడా పెద్ద పెద్ద పొజిషన్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్తో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. బట్ ఈరోజు వీడియోలో మనం భారతీయులు ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. మన ఆరోగ్యాన్ని మెల్లగా కిల్ చేస్తున్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాము. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ది వరస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన దేశంలో ఉగ్రదాడులు జరగడం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల చనిపోయే వారి కంటే ఇదిగో ఈ డిపార్ట్మెంట్ చేతకానితనం వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు దాన్ని మనం ప్రూవ్ చేయలేము. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ మీరు ఏ ఫుడ్ ఐటమ్ అయినా తీసుకోండి, మీరు ప్రతిరోజు తినే ఈ భోజనంలో కూడా విషం ఉంది అంటే మీరు నమ్ముతారా? అదేంటి బ్రో, ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన మీల్, ఇందులో విషం ఎందుకు ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ మన భారతీయులు తినే ప్రతి ఫుడ్ ఐటెంలో పాయిజన్ ఉంది. ఇది మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. బట్ స్టిల్ వాళ్ళకు వేరే చాయిస్ లేక దీన్నే తింటూ ఉంటారు. ఇది మెల్లగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మనల్ని చంపుతుంది. దానికి రెస్పాన్సిబుల్ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ప్రజెంట్ మనం బయట తినే ప్రతి ఆహార పదార్థంలో ఏదో విధంగా కల్తీ జరుగుతుంది, అడల్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అంటారు, అలాంటప్పుడు బయట తినకపోతే సరిపోద్ది కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని. కానీ మీరు సూపర్ మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్ ఫుడ్లో కూడా అడల్ట్రేషన్ ఉంది. ఈవెన్ మీరు కొనే ఫ్రెష్ వెజిటేబుల్స్లో కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్, పాయిజన్స్ ఉంటున్నాయి. మీలో చాలామంది వెజిటేరియన్ పీపుల్స్ రెస్టారెంట్కి వెళ్ళి పనీర్ కర్రీని, బిర్యానీని టేస్ట్ చేసి ఉంటారు. కానీ మన ఇండియాలో బయట దొరికే 90% పనీర్ రియల్ కాదు, అది కెమికల్స్ ద్వారా తయారు చేయబడింది. మిల్క్ ప్రొడక్షన్లో మన ఇండియా టాప్లో ఉంటుంది. స్పెసిఫికల్లీ గుజరాత్ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో భారీగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ మిల్క్ సివియర్ లెవెల్లో అడల్ట్రేషన్ కూడా అవుతుంది. మీరు నమ్మరు, పంజాబ్లో ఒక రీసెర్చ్ చేస్తే ఆ రాష్ట్రంలో లభించే 68% మిల్క్ కల్తీ మిల్క్ అని తెలిసింది. మిల్క్ మాత్రమే కాదు, మిల్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ, పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్, ఇవన్నీ కూడా కల్తీ చేయబడింది అని తెలిసింది. అందులో ఏం కలుపుతున్నారు అంటే డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా, గ్లూకోజ్, వైట్ పెయింట్ కూడా కలుపుతున్నారు. దాంతోపాటు ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్ కూడా కలుపుతున్నారు. జనరల్గా ఈ పాలను మనం ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఇస్తాం, వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలి అని. కానీ రికవర్ అవ్వాలని ఇచ్చే ఈ పాల ద్వారే వాళ్ళ ఆరోగ్యం మరింత డ్యామేజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలకి మనం ఈ మిల్క్ని ఇస్తూ ఉంటాం. అయితే రియాలిటీ ఏంటంటే ఈ కాలంలో మనం మిల్క్ అని చెప్పి వాళ్ళకు విషాన్ని ఇస్తున్నాము. ఈ వీడియోని సిటీలో ఉండే ప్రజలు చూస్తుంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లలకు ఇచ్చేది ఎటువంటి మిల్క్ అనే విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇలాంటి కల్తీ మిల్క్తో పెద్దవాళ్ళలో సాధారణ సమస్యలు రావచ్చు, కానీ చిన్న పిల్లల్లో సివియర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కేవలం మిల్క్ మాత్రమే కాదు,
పప్పు ధాన్యాల్లో కూడా దారుణంగా కల్తీ జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో డిఫరెంట్ స్టోర్స్ పైన రేట్స్ జరిగితే అక్కడ దొరికే లెంటిల్స్ పప్పు ధాన్యాల్లో అవి గ్రీన్గా కనిపించేందుకు లేదా బ్లాక్ కలర్లో కనిపించేందుకు వాటిపైన ఇండస్ట్రియల్ కలర్ యూజ్ చేస్తున్నారు. ఆ కలర్స్లో చాలా డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. కానీ చాలా మటుకు వ్యాపారులు ఇలాంటి కల్తీ పప్పులే అమ్ముతున్నారు. కేవలం మిల్క్ అండ్ పప్పు దినుసులు మాత్రమే కాదు, ఈవెన్ స్పైసెస్లో కూడా వాటికి న్యాచురల్ కలర్ ఇవ్వడానికి టాక్సిక్ ఇండస్ట్రియల్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి కారం చూడ్డానికి ఇలా ఎర్రగా ఉంటుంది, కానీ ఇది రియల్ కారమా? ఇందులో ఏదైనా కలర్ పౌడర్ కలిపారా అనేది మనకు తెలియదు. కానీ మన ఇండియాలో అలా చేస్తున్నారు. 2018లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. అందులో ఏముందంటే ఇండియా వెంటనే అక్కడ జరుగుతున్న ఫుడ్ అడల్టరేషన్, ఎస్పెషల్లీ మిల్క్లో జరుగుతున్న అడల్టరేషన్ని ఆపకపోతే 2025 కల్లా ఇండియా ప్రపంచానికి క్యాన్సర్ క్యాపిటల్గా మారుతుంది అని చెప్పింది. అంటే ఏ దేశంలో లేనంతగా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు మన ఇండియాలో ఉంటారు అని చెప్పింది. ఈ విషయాన్ని మన గవర్నమెంట్ సీరియస్గా తీసుకోలేదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మన ఇండియా నిజంగానే వరల్డ్ క్యాన్సర్ క్యాపిటల్గా మారింది. మరి దీన్ని ఆపడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, మన దగ్గర కేవలం ఫుడ్ మాత్రమే కాదు, మనుషులు కూడా కల్తీ అయిపోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కల్తీ ఫుడ్ తిని మన బ్లడ్, బాడీ పార్ట్స్ కూడా అలాగే మారిపోయాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా బీహార్లో మహిళల పైన రీసెర్చ్ చేస్తే అక్కడి మహిళల బ్రెస్ట్ మిల్క్లో కూడా అతి ప్రమాదకరమైన యురేనియం ఉన్నట్టు గుర్తించారు. చూడండి, చిన్న పిల్లలకు ఇవ్వడానికి తల్లిలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే మిల్క్లో కూడా ఇలాంటి డేంజరస్ కెమికల్స్ వస్తున్నాయి అంటే మన పరిస్థితి ఎంత వరస్ట్గా ఉందో ఆలోచించండి. ఇలా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. విషయం ఏమిటంటే మనం బయట తీసుకునే ఫుడ్లో ఆ కంటామినేషన్ ఉన్నప్పుడు మెల్లగా అది మన బ్లడ్లో, బాడీలో కలిసిపోతుంది. అలా మహిళల నుంచి అది పిల్లల్లో పాస్ అవుతుంది. ఇది చాలా డేంజరస్. ఇదంతా చూసి మీలో కొంతమంది బ్రో బయట ఫుడ్ తినడం మంచిది కాదని చెప్తున్నారు. అలా అయితే మనమే కూరగాయల్ని పండించి లేదా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరగాయలు కొనుక్కొని వండుకుంటే ఎలా ఉంటుంది అంటారు. కానీ అక్కడ కూడా మనకు ఈ విష పదార్థాలు లేని కాయగూరలు దొరకట్లేదు. ఎందుకంటే వీటిని పండించేటప్పుడు రైతులు లిమిట్కి మించి పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తున్నారు. అంతగా పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తే దాంతో పురుగులు చావడంతో పాటు ఆ కెమికల్స్ ఆ మొక్కల్లోకి వెళ్తున్నాయి. ఆ మొక్కల్లో ఉన్న కెమికల్ మెల్లగా మన బాడీకి చేరుతుంది. సో మనం ప్రజెంట్ చూసుకుంటే ఏ విధంగా కూడా సేఫ్గా లేము. గవర్నమెంట్ ఈ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటే కానీ మార్పు మొదలవదు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న మన ఇండియా మ్యాప్ని చూడండి. ఇందులో రెడ్ కలర్లో ఉన్న రాష్ట్రాలు ఫుడ్ అడల్టరేషన్ విషయంలో చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నట్టు. ఉదాహరణకి జార్ఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఢిల్లీ. బెస్ట్ స్టేట్స్ ఏవి అంటే ఇదిగో ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలు. అక్కడి ఫుడ్లో అడల్టరేషన్ అంత ఎక్కువగా లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ఫుడ్లో 16% అడల్టరేషన్ ఉంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కాస్త బెటర్గా ఉంది. బై ద వే, ఈ అడల్టరేషన్ అనేది కేవలం స్ట్రీట్ ఫుడ్లో మాత్రమే ఉంది అనుకోకండి. మీరు సూపర్ మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్ ఫుడ్లో మిల్క్, షుగర్, స్పైసెస్ ఇలా డైలీ ఉపయోగించే అన్ని ఆహార పదార్థాల్లో అడల్టరేషన్ ఉంది. అది కూడా అలార్మింగ్ లెవెల్లో ఉంది. అంటే ఇలాంటి ఫుడ్ తింటే మనకు సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ అందరికీ వచ్చే ప్రధానమైన క్వశ్చన్, బ్రదర్ మన దేశంలో ఫుడ్ ఇంత వరస్ట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా అని. మనం ముందుగా క్వశ్చన్ చేయాల్సింది ఈ అడల్టరేషన్ మొత్తం ఆపే బాధ్యత తీసుకొని ఉన్న గేట్ కీపర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. నా ఉద్దేశం ప్రకారం ఈ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్డ్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. వీళ్ళు కేవలం పండగల సమయంలో మాత్రమే యాక్టివ్గా ఉంటారు. మీరు గమనించండి, దీపావళి, దసరా, సంక్రాంతి టైంలో వీళ్ళు వివిధ స్వీట్ షాప్లకు వెళ్ళి ఎక్స్పైర్డ్ ఫుడ్ దొరికింది అని చెప్పి వాటిని డిస్పోజ్ చేస్తూ ఉంటారు, లేదా రకరకాల రైడ్లు చేస్తూ ఉంటారు. కానీ అదే సంవత్సరం అంతా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు. ఇప్పుడు ఈ ఫుడ్ షాపోడు పండగల టైంలో అలా దొరికాడు అనుకుంటే మిగతా టైంలో వాడు మంచి ఫుడ్ అమ్ముతున్నట్ట? వాడు సంవత్సరం అంతా అదే క్వాలిటీ అమ్మి కేవలం పండుగల టైంలో మాత్రమే మీకు దొరికాడు. నీకు దొరికిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తారు. అండ్ మన దేశంలో ఫుడ్ అడల్టరేషన్ చేసి దొరికిన తర్వాత కూడా వాళ్ళకు పెద్దగా క్యాపిటల్ పనిష్మెంట్ ఉండదు. ఇంత డబ్బు ఇచ్చి లేదా ఇంత జరిమానా ఇచ్చి వ్యాపారస్తులు తప్పించుకుంటారు అండ్ మళ్ళీ అదే పని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ అడల్టరేషన్ చేసి సంపాదించిన మనీ గవర్నమెంట్ వేసే ఫైన్ కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ముఖానికి ఇంత డబ్బు పడేసి మళ్ళీ అదే ఇల్లీగల్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తారు.
మన FSSAI ఎంత వరస్ట్ డిపార్ట్మెంటో చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2015లో మ్యాగీలో లెడ్ ఎలిమెంట్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నాయని గుర్తించి దాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు మీడియా ఆ విషయాన్ని పెద్దగా హైప్ క్రియేట్ చేసింది. చాలామంది మ్యాగీని డిస్పోజ్ చేయడము, తగలబెట్టడం చేస్తున్నారు. కానీ తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో తెలుసా? ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మ్యాగీని ప్రాపర్గా టెస్ట్ చేయలేదు. అసలు వీళ్ళ దగ్గర టెస్ట్ చేయడానికి అడ్వాన్స్ ల్యాబొరేటరీసే లేవు. కాబట్టి మ్యాగీలో వీళ్ళు చెప్పినట్టుగా హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. మళ్ళీ ఆ కంపెనీ తమ మ్యాగీని అమ్ముకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ఇండియన్ సిటిజన్కి ఉన్న మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిజంగా మ్యాగీని ప్రాపర్గా టెస్ట్ చేయలేకపోయిందా? అసలు వీళ్ళకు టెస్ట్ చేసేంత సీన్ కూడా లేదా వీళ్ళను డబ్బు పెట్టి ఆ కంపెనీ కొనేసిందా? సుప్రీంకోర్టు దిగి వచ్చి మ్యాగీలో వీళ్ళు చెప్పినట్టుగా ఎటువంటి కెమికల్స్ లేవు అని చెప్పడం ఏంటి? ఇక్కడ ఎవరు కరెక్ట్? దీనికి ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్పకూడదు, చెబితే లీగల్ ఇష్యూస్ వస్తాయి. కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ వినండి. మీ అందరికీ MDH మసాలా తెలుసు కదా, ఇండియాలో వెరీ ఫేమస్. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ మసాలాల పైన నేను ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఈ మసాలాల్ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు. వీటిలో కంటామినేషన్ అంటే కల్తీ ఉంది. అది కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కల్తీ ఉందని చెప్పి వీటిని బ్యాన్ చేశారు. కానీ సేమ్ మసాలాల్ని మన ఇండియాలో అమ్ముతున్నారు. నెంబర్ 2, మన ఇండియన్ మ్యాంగోస్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. మన మ్యాంగోస్కి ఉన్న టేస్ట్ ప్రపంచంలో ఏ మ్యాంగోస్కి ఉండదు. అయితే మన మ్యాంగోస్ని జపాన్ క్వాలిటీ సరిగా లేదు అని, సేఫ్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, మన రైతులకు సరైన అవగాహన లేదు. ఎక్కువగా దిగుబడి రావాలని చెప్పి మన వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు. కానీ ఆ కెమికల్స్ని కూడా సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే వాడాలి. ఆ అవేర్నెస్ గవర్నమెంట్ రైతుల్లో క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది. అందుకే పాపం ఈ రైతులు తెలియక ఎక్కువగా కెమికల్స్ వాడతారు, లేదా కృత్రిమ ఎరువుల్ని ఎక్కువగా వాడతారు. సో అందులో ఉన్న కెమికల్ ఖచ్చితంగా చెట్టులోకి చేరి చెట్టు నుంచి పండ్లకు వస్తుంది. అలాంటి పళ్ళను ఈ జపాన్, యూరప్ లాంటి దేశాలు, అడ్వాన్స్ కంట్రీస్ డీప్ లెవెల్లో క్వాలిటీ చెక్ చేస్తాయి. అక్కడ మన ప్రొడక్ట్స్ మ్యాంగోస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇంకో షాకింగ్ విషయం చెప్తాను, ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రజెంట్ మనం తింటున్న బ్రెడ్ చాలా యూరోపియన్ దేశాల్లో ఎప్పుడో బ్యాన్ అయిపోయింది. యూరోపియన్ దేశాలు ఈ బ్రెడ్ మనుషులకు మంచిది కాదు, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి అక్కడ బ్యాన్ చేసిన 12-15 సంవత్సరాల తర్వాత మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎదురులేచింది. అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ప్రజల విషయంలో వీళ్ళకు కొంచెమైనా కన్సర్న్ ఉందా? నిజం చెప్తున్నాను, ఈ ఫుడ్ అడల్ట్రేషన్ చేసేవారిని అండ్ ఈ అడల్ట్రేషన్ని ప్రాపర్గా చెక్ చేయని అధికారుల్ని ఫుడ్ టెర్రరిస్టులు అనడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ టెర్రరిస్టుల కన్నా ఎక్కువ మందికి చావుకి కారణమవుతున్నారు. అవునా కదా? సాధారణంగా మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైనా ఫుడ్ శాంపిల్ని టెస్ట్ చేయాలి అనుకుంటే దానికంటూ సర్టన్ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రాపర్గా శాంపిల్ తీసుకొని వాటిని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ల్యాబొరేటరీస్కి పంపాలి. కానీ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? వీళ్ళ దగ్గర ఉన్న 72 స్టేట్ ఓన్డ్ ల్యాబ్స్లో 65 ల్యాబ్స్కి NABL నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ సర్టిఫికేషన్ లేదు. అంటే వీళ్ళు ఆ ఫుడ్ శాంపిల్ని టెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. వీళ్ళ రిపోర్ట్స్ని ఎవడు పట్టించుకోడు. అందుకే మ్యాగీ ఈజీగా తప్పించుకుంది కావచ్చు. ఈ మ్యాగీ ఇండియాలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. వాళ్ళు మా ఫుడ్ని ప్రాపర్గా టెస్ట్ చేయలేదు అని కౌంటర్ చేసి సుప్రీంకోర్టులో కేసు గెలిచింది. మరి ఇదంతా మ్యాగీ ఇన్ఫ్లుయెన్స్తో జరిగిందా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల్ని వాళ్ళు కొనేశారా అనేది మనకు తెలియదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల్ని లంచంతో కొనొచ్చా అంటే ఎస్, అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళు డిఫరెంట్ హోటల్స్కి, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి లైసెన్స్ ఇష్యూ చేసే టైంలో వాళ్ళ దగ్గర నుంచి 25,000 రూపాయలు, ₹1,00,000, ₹2,00,000 లంచం తీసుకుంటూ చాలాసార్లు దొరికారు. ఇక్కడ వీళ్ళు తీసుకునే లంచం ప్రజల ఆరోగ్యానికి వీళ్ళు కట్టే విలువ. ఈ వీడియోని ఎవరైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తుంటే మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఇదే అడల్టరేటెడ్ ఫుడ్ని తినాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా చాలా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీబీస్ పైన 1000 కోట్లు పెడుతుంది, కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఇలాంటి డిపార్ట్మెంట్స్ పైన ఎక్కువగా ఫండింగ్ పెట్టట్లేదు.
జనరల్గా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళకు ఎక్కువగా ఫండ్స్ లేవు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఫండ్స్ 2 విధాలుగా వస్తాయి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు అప్రూవ్డ్ ఫండ్ ఇస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, వీళ్ళ జీతాలకు మెయింటెనెన్స్కి సరిపోతుంది. కానీ ఆ డిపార్ట్మెంట్ అండర్లో అడ్వాన్స్ ల్యాబ్స్ కూడా ఉండాలి అండ్ ఇంకా ఫర్దర్ ఖర్చులు కూడా ఉంటాయి. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఇష్యూ చేసే లైసెన్స్ ద్వారా. ఇప్పుడు మనం ఏదైనా హోటల్ పెట్టాలి లేదా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ లైసెన్స్ పర్మిషన్ తీసుకోవాలి. దానికి వీళ్ళు డబ్బు ఛార్జ్ చేస్తారు. అక్కడ భారీ లెవెల్లో కరప్షన్ జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు భారతీయుల్ని మనుషుల్లా కాదు, పురుగులు, ఇన్సెక్ట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ర్యాండమ్గా ఏ స్టోర్కైనా వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొని టెస్ట్ చేయండి, అందులో ఏదో విధంగా మన శరీరాన్ని హామ్ చేసే కెమికల్స్ దొరుకుతాయి. ఇతర దేశాలు తమ ప్రజల ఆరోగ్య విషయంలో చూపిస్తున్న శ్రద్ధను మన భారతదేశ ప్రభుత్వం చూపించట్లేదు. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎంతటి లేజీ అని చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2023లో సుప్రీంకోర్టు వీళ్లకు ప్రతి ఫుడ్ ప్యాకెట్ పైన న్యూట్రిషన్ లేబుల్ గ్రేడ్ని చూపించే నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్ పెట్టమని చెప్పింది. అంటే ఏబిసి ఆర్ 1 2 3. ఏ అంటే హైలీ న్యూట్రిషియస్ అని, బి అంటే నార్మల్ అని, సి అంటే తక్కువ అని ఇలా చూపించే లేబుల్స్ పెట్టమని చెప్పింది. ఇలాంటివి డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, యూరప్, జపాన్ లాంటివి ఫాలో అవుతున్నాయి. 2023లో సుప్రీంకోర్టు చెబితే 2026 వరకు, ఈవెన్ ఇప్పటి వరకు ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మళ్ళీ సుప్రీంకోర్టే ఏమైంది మీరు ఈ పని చేయలేదు అని అడిగితే మేము దీనికోసం బేస్ ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్తుంది, గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు? ఈ 3 ఇయర్స్లో ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు? వాళ్ళ కుటుంబానికి మీరు కంపెన్సేషన్ ఇవ్వగలరా? మీ పని మీరు చేయడంలో ఇంత బద్ధకం ఎందుకు? నిజం చెప్తున్నాను, ఇప్పటికంటే ఏన్షియంట్ ఇండియాలోనే ఈ ఫుడ్ అడల్టరేషన్ విషయంలో సివియర్ పనిష్మెంట్ ఉండేది. ఒక 500-600 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఎవరైనా ఫుడ్ అడల్టరేషన్ చేసినా, ఫుడ్ అమ్మేటప్పుడు ఆ వెయిట్లో ఏమైనా తారుమారు చేసి దొరికితే ఆ షాప్ని రన్ చేసే మనిషి మాంసంతో కంపెన్సేట్ చేసేవారు. అంటే పనిష్మెంట్ అంత సివియర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? చాలా చిన్న పనిష్మెంట్. ఉదాహరణకి నాకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం. నా ఇయర్లీ టర్నోవర్ ఒక 20 కోట్లు 30 కోట్లు అనుకుందాం. సో నేను ఏదైనా అడల్టరేషన్ చేస్తూ గవర్నమెంట్కి దొరికితే నాకు గవర్నమెంట్ విధించే పనిష్మెంట్ ఏంటో తెలుసా? కేవలం 1,00,000 రూపాయలు. మహా అయితే ఇంకో 1,00,000 పెంచి 2 లక్షలు వేస్తారు. 20 కోట్ల టర్నోవర్ ఉన్నవాడికి 2 లక్షలు పే చేయడం ఎంత ఈజీ? వాడు 1,00,000 కాదు, అక్కడ 50 లక్షలు పే చేసి అధికారుల్ని కొనిస్తాడు. అలా లంచం తీసుకుంటూ దొరికిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలామంది ఉన్నారు. ఇలాంటిది మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇక మనం ఏ విధంగా హెల్దీగా ఉంటాం చెప్పండి? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మన ఇండియాలో ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఫుడ్ తయారు చేసిన కంపెనీ పైన, ఆ మనిషి పైన విధించే క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? 7 సంవత్సరాల జైలు శిక్ష ఆర్ఎల్స్ మినిమం 10 లక్షల వరకు జరిమానా. పెద్ద కంపెనీస్కి ఈ 10 లక్షలు 7 సంవత్సరాల జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత ఈజీయో మీరు చెప్పండి. ఒకవేళ నిజంగా ఆ ప్రోడక్ట్ తిని మనిషి చనిపోయినా భారీ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన కంపెనీలు ఏదో విధంగా ఆ చావుకు మాకు సంబంధం లేదు అని చాలా ఈజీగా మనీని యూజ్ చేసి ప్రూవ్ చేయగలవు. ఇలా మన ఇండియాలో పాసిబుల్ అవుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. బ్రో, ప్రాబ్లం అర్థమవుతుంది, మరి దీనికి సొల్యూషన్ చెప్పు అంటే సింపుల్. మనం వాయిస్ రేస్ చేయడమే. మనం గవర్నమెంట్ పైన ప్రెజర్ పెట్టందే వీళ్ళు మారేలా కనిపించట్లేదు. నిజానికి మనది డెమోక్రసీ. ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ రూల్స్ సెక్షన్ 40 ప్రకారం మనం ఏ హోటల్కైనా వెళ్ళి, ఏ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకైనా వెళ్ళి శాంపిల్ కలెక్ట్ చేసి సొంతంగా ఫుడ్ని టెస్ట్ చేయొచ్చు. కానీ మనం కూడా సేమ్ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫాలో అయ్యే ప్రోటోకాల్ని ఫాలో కావాలి. కానీ మనం ఏదైనా హోటల్కి వెళ్ళి, ఫ్యాక్టరీకి వెళ్ళి శాంపిల్ అడిగితే సెక్యూరిటీని పెట్టి మనల్ని బయటకు తోసేస్తారు. కానీ పేపర్ పైన రూల్స్ ప్రకారం మనకు ఆ హక్కు ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అది ఎంతగా ఇంప్లిమెంట్ అవుతుందో మీరు చెప్పండి. దీంతో పాటు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం పండగల సమయంలో లేదా మీడియాలో హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు కాకుండా ఇయర్ మొత్తం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. వీళ్ళు ర్యాండమ్గా సర్ప్రైజ్ టెస్టులు చేస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏ టెస్ట్ చేసినా ఏదో ఒక హోటల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళపైన ఎటువంటి పనిష్మెంట్ వేస్తున్నారు, వాళ్ళను ఎలా శిక్షిస్తున్నారో మనకు తెలియదు. డబ్బులతో మేనేజ్ కూడా చేస్తుండవచ్చు మేబీ. కానీ ఇలా చేసి మేము ఉన్నాము అని వీళ్ళు అప్పుడప్పుడు ప్రూవ్ చేసుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ ఇంపాక్ట్ పెద్ద లెవెల్లో కనిపించట్లేదు. ఇప్పుడు యూరప్లో ఫుడ్ని టెస్ట్ చేయడానికి, ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగిస్తున్నారు.
మనం ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం కావచ్చు. ఇకపై మన బతుకులు మారాలి, గవర్నమెంట్ పైన ప్రెజర్ తేవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఎక్కడ ఫుడ్ అడల్టరేషన్ జరిగినా, ఫుడ్ని కంటామినేట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించినా వెంటనే దాని ఫోటో తీయండి, వీడియో తీయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఆ పోస్ట్లో పర్టికులర్ మినిస్ట్రీని ట్యాగ్ చేయండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ని ట్యాగ్ చేయండి, ప్రజెంట్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ జేపీ నడ్డా గారు, అతన్ని ట్యాగ్ చేయండి. దీనికి బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రెజర్ చేయండి. దాంతోపాటు మన స్టేట్ మినిస్టర్ని కూడా ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ ఇనిషియేషన్ తీసుకుంటేనే మనం మార్పు తేగలం. అంతేకాని నాలాంటి వాళ్ళు వీడియోలు చేసి వీళ్ళను ఎంతగా ఎక్స్పోజ్ చేసినా ఎటువంటి యూజ్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు యాక్షన్ తీసుకున్నంత వరకు మార్పు గ్రౌండ్ లెవెల్లో రాదు. అవునా కదా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాలు అందరికీ తెలిసేలా చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.